యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం వాక్య భాగం కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమునకు స్తోత్రాలు అర్పిస్తున్నాం. ఈ రాత్రి కాలం మీ ప్రియ బిడ్డలంగా మీ పాదముల చెంతకు వచ్చి మీ నామమును సన్నతించి స్తుతించి ఆరాధిస్తున్నాం. ప్రభు, ఈ సమయంలో ఎపిసోడ్ స్పాన్సర్స్ను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం మా ప్రేక్షకులకి ఇచ్చి వాక్య ధ్యానాన్ని అర్థం చేసుకోవటానికి కృప చేయుము అని యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. ఈ అధ్యాయంలో 16వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి చరిత్ర అంతా కూడా మీరు గమనించినప్పుడు వైవాహిక సంబంధమైనటువంటి అనుబంధాన్ని, నిబంధనను జ్ఞాపకం చేస్తూ నిబంధనకు భంగం కలుగ చేసినందున ఆధ్యాత్మికమైనటువంటి వైవాహిక అనగా ఆధ్యాత్మికమైనటువంటి నివాసం సంబంధించినటువంటి వివరాలకు భౌతికపరమైన వివాహాన్ని అప్లై చేస్తూ అలంకారంగా చెబుతూ దేవునితో నివాసం ఉండటం కొరకు ఏర్పరచుకొనబడిన సిద్ధపరచబడిన ప్రజలు ఆ దేవుని విడిచి తమ మనసుకు నచ్చినటువంటి వాటిని దేవునిగా చేసుకుని ఆరాధించినందున దేవుడైన యెహోవా కోపం చేత ఆ ప్రజలను దండించి రోషం చేత వారిపై తీర్పు తీర్చుటను 16వ అధ్యాయం జ్ఞాపకం చేస్తుంది. గత రాత్రి కాలం చాలా దివ్యమైనటువంటి సందేశం మనం విన్నాం. ఈ రాత్రి కాలం కూడా ఇదే అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులకు తానేం చేశాడో అది తెలియచేస్తూ ఆయన చెబుతూ వచ్చాడు. తానేం చేశాడో తెలియచేస్తూ 16వ అధ్యాయం కంటిన్యూషన్ మనం చూస్తున్నాం. 14వ వచనం, నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు జాతిని ఒక కన్యక అయినటువంటి సౌందర్య రాశితో పోల్చి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుడు తన ప్రభావం చేత, ఆయన ప్రభావం చేత అభివృద్ధి చేశాడు, సౌందర్యాన్ని పరిపూర్ణం చేశాడు. అన్యజనులైన వారు ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణతను చూచినటువంటి వారు చాలా కీర్తిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు భక్తిని, ఇశ్రాయేలు ఆరాధనను, ఇశ్రాయేలు యొక్క భక్తి జీవితం, ఇశ్రాయేలు కలిగి ఉన్న దేవుని బట్టి వారి జీవితాల్లో సంభవిస్తున్నటువంటి ఉన్నత కార్యాలు అన్యజనుల ప్రశంసకు కారణాలయ్యాయి. కాబట్టి ఈ కీర్తి అంతటికీ కారణం ఎవరు అంటే, ఈ కీర్తికి కారణం ఇజ్రాయేలు జాతి యొక్క అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సౌందర్యం, పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సౌందర్యం,
అని డైరెక్ట్గా కనిపిస్తున్నా, ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణ సౌందర్యానికి ప్రధానమైనటువంటి భూమిక కారణం దేవుని యొక్క ప్రభావం. దేవుడు తన ప్రభావము చేత సౌందర్యమునిచ్చాడు, ఘనతనిచ్చాడు, ఔన్నత్యాన్నిచ్చాడు. వాటి వలన ఇజ్రాయేలుకు కీర్తి కలిగింది. సోదరుడా, సోదరి, మన జీవితాల్లో కూడా మనం పొందినటువంటి కీర్తి మన యొక్క క్యారెక్టర్ని బట్టి అని మనం అనుకుంటాం, మన ఎబిలిటీస్ని బట్టి, మన సామర్థ్యాలను బట్టి అని మనం ఉప్పొంగుతుంటాం. కానీ ఆ ఎబిలిటీస్, ఆ సామర్థ్యాలు ఎవరిచ్చారు నీకు? దేవుడే. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి తన ప్రభావం నీ జీవితంలో కీర్తికి కారణమవుతుంది. యేసే పరిష్కారం 8 సంవత్సరాలుగా నేను వాక్యం చెప్తున్నాను. వాక్యం చెప్పటం వలన అనేక మంది ఎదుట ఒక ప్రభువు యొక్క సాక్షిగా నేను గుర్తించబడ్డాను. ఒక దైవ సేవకునిగా అనేకులు అంగీకరించారు. దానికి కారణం నేను వాక్యం చెప్పటం ఒక్కటేనా? కాదు. దీనిని ప్రారంభించి కొనసాగిస్తున్న అద్భుతమైన దేవుని యొక్క శక్తి వలన ఈ కార్యం జరిగింది. కనుక భౌతికంగా నేను కనపడినా మీ కంటికి దీనిని కంటిన్యూ చేస్తూ దీనిని శక్తినిచ్చి పోషిస్తున్నటువంటి ప్రభు ఉన్నారే, ఆయన లేకుండా ఈ కార్యం జరగదు. కనుక ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ లోకములో కలిగేటువంటి కీర్తి, అన్యజనులు ఇచ్చేటువంటి కీర్తి దేనిని బట్టి వస్తోంది? పరలోకమందున్నటువంటి దేవుడు తన యొక్క సొంత స్వభావం చొప్పున అనుగ్రహిస్తున్న ఆయన యొక్క ప్రభావం వలన వస్తుంది. ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించిన యేసుక్రీస్తు ప్రభువు కూడా, తండ్రి, నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించావు, జగత్తు పునాది వేయబడక మునిపే నేను నీ యొద్ద ఉన్నప్పుడు నీవు నన్ను ప్రేమించావు, నీ మహిమను నీవు నాకు ఇచ్చావు అన్నాడు. దేవుడు యేసునకు ఆయన మహిమనిచ్చాడు, ఆయన అధికారాన్ని ఇచ్చాడు. యేసు యొక్క కీర్తి లోకమందంతటా కూడా ప్రచురణ అయినట్లుగా, ప్రభావవంతమైనట్లుగా లేఖనం మనకు తెలియచేస్తోంది. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క కీర్తి లోకమందంతటా కూడా ప్రచురం అవటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అని మనం చూస్తే, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దేవుని తోడు లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఏ కార్యాన్ని చేయలేదు. కనుక ప్రభువు సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరిచినందున, మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం, మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 24వ వచనం, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించారు. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. ఈ మాట అండర్లైన్ చేయండి. ఆయన కీర్తి సిరియా దేశమందంతటా వ్యాపించెను. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన అనేకమైన కార్యాలను గలిలయలో చేసినప్పుడు సిరియా ప్రాంతం, అన్యజనుల ప్రాంతంలో యేసు ప్రభువు వారి యొక్క కీర్తి వ్యాపించింది. గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు ప్రభువును కలుసుకోవటానికి వచ్చారు. వారు ప్రభువును చూడాలని వచ్చినప్పుడు ప్రభువు ఆయన రాకడ సమీపించినట్లుగా శిష్యులకు చెప్పినారు. వారినైతే ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా లేదు, కానీ బైబిల్లో వారికి ప్రభువు యొక్క రాకడ సమీపించిందనే సూచన చెప్పారు. చూడండి,
ఒకని యొక్క కీర్తికి ఆధారం దేవుని యొక్క ప్రభావం. ఇశ్రాయేలు యొక్క కీర్తికి ఆధారం దేవుని యొక్క ప్రభావం. అలాగే విశ్వాసుల యొక్క కీర్తికి ఆధారం దేవుని యొక్క ప్రభావం. అపోస్తల కార్యముల గ్రంథంలో మీరు చూసినట్లయితే సౌలు అతని యొక్క పరివారాన్ని ప్రజలు ఎంతగా గౌరవించారు. వారు దేవతలని చెప్పి వారికి మ్రొక్కారు. అంతటి కీర్తి వారికి వచ్చింది. ఎందువలన? వారు చేసిన అద్భుతాలు, వారు మరణమును తప్పించుకున్నటువంటి విధానం అక్కడ మనకు కనిపిస్తుంది. కనుక దేవుని యొక్క వాక్యాన్ని కనుక మీరు చూస్తున్నట్లయితే పరిశుద్ధులైనటువంటి పేతురు ఇంకా శిష్యులు వీరంతా కీర్తి పొందారు అంటే కారణము దేవుని యొక్క ప్రభావం. ఈనాటికి కూడా దేవుని యొక్క ప్రభావమే దేవుని పిల్లలకు కీర్తికి కారణం. కాబట్టి అన్యజనులంతా కూడా ప్రజల దగ్గరకు వచ్చి, దేవుని ప్రజలైన ఇశ్రాయేలు దగ్గరకు వచ్చి బాగా పొగడటం ప్రారంభించారు. అక్కడ ఆధ్యాత్మిక గర్వం, ఆధ్యాత్మికమైనటువంటి పతనం అక్కడే ఇశ్రాయేలీయుల హృదయాల్లో ప్రారంభమైంది. ఆ కీర్తికి కారణం తమ స్వభక్తి, స్వనీతి అనుకున్నారు. ఆ కారణంగానే వారు విగ్రహారాధనలోనికి తొలగిపోయారు. ఎప్పుడైతే నీ అభివృద్ధికి కారణం, నీ పరిపూర్ణతకు కారణం నీవే అని అనుకుంటావో అప్పుడే నీ వ్యక్తిగత పతనం ప్రారంభమైపోతుంది. అందుకే నేను ఎన్నడూ కూడా ఈ పరిచర్యను ఇంత దేవుడు ఆశీర్వదించినా నా ప్రారంభపు దినమున ఎట్లున్నానో నేను అదే పరిస్థితిలో ఉంటాను. ఏమాత్రం కూడా గర్వింప వీలు లేదు. ఇది దేవుని వలన కలుగుతున్న కార్యం. ఎలియాజరు చోటు ఎంతవరకు ఉంది? ఆదికాండం 24వ అధ్యాయంలో కేవలం ప్రార్థించటం వరకే ఉంది, అంతే. దారి చూపటం దేవుని వశం. కనుక మన యొక్క జీవితాల్లో కూడా మనకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి ఆధ్యాత్మిక కృపలను మనం తలంచుకొని ప్రజలు మనకు మంచి కీర్తిని ఆపాదిస్తున్నప్పుడు ఆ మహిమను దేవునికి అప్పగించటం మరచిపోయి తమకే ఆపాదించుకుంటే అది వారి ఆత్మీయ జీవితాలకు భ్రష్టత్వాన్ని కొని తెస్తుంది. అనేక మంది యవ్వన బిడ్డలు దేవుని పరిచర్యకు వస్తున్నారు. ఈ దినాల్లో చాలా షార్ట్ టైంలో, చాలా తక్కువ పీరియడ్లో భక్తి విశ్వాసాల్లో సరి అయినటువంటి అవగాహన పెంపొందించుకునే సమయం కూడా తీసుకోకుండానే ఎక్స్పోజ్ అవటానికి ప్రయత్నం చేసి కూలబడిపోయిన యవ్వన బిడ్డలు అనేక మంది కనిపిస్తారు ఈ దినాల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక గర్వం నష్టం. చూడండి 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై. చూడండి, దారిని పోవు ప్రతివానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి, పిలిచిన వారితో నెల్లపోతివి. ఈ కన్యకను, ఈ ఆభరణ భూషితురాలను, ఈ అభివృద్ధి చెందిన ఈమెను, ఈ సౌందర్య పరిపూర్ణత చెందినటువంటి ఈమెను వేశ్యతో పోలుస్తున్నాడు దేవుడు. ఎవరు వేశ్యను చేశారు ఈమెను? ఆమె వేశ్యగా మారింది. ఎవరు ఈమెను వేశ్యగా పురికొల్పలేదు. ఆమెంతటా ఆమె యొక్క అంతరంగములో కలిగినటువంటి పరిస్థితిని బట్టి ఆమె వేశ్యగా అయ్యింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో అదే చెప్పాడు. ఒకడు శోధించబడినప్పుడు స్వకీయ దురాశ చొప్పున మరులు కల్పబడిన వాడై, ఏడవబడిన వాడై శోధించబడతాడు తప్ప మరొక విధానం లేదన్నాడు. కనుక ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం శోధించబడి విగ్రహారాధన పాపములో పడిపోవటానికి కలిగిన ప్రధాన కారణం ఏమిటి అనగా 15వ వచనంలో చెప్పాడు, నీవు నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నావు. దేవుని ప్రభావం వలన కలిగిన సౌందర్యాన్ని
ఆధారం చేసుకుంది ఇశ్రాయేలు జాతి. అందుకే తన సౌందర్యాన్ని బట్టి, తనకు కలిగిన కీర్తిని బట్టి తాను వ్యక్తిగతంగా దేవునికి దూరంగా జరిగి మనుషులకు దగ్గరవటానికి ప్రయత్నించింది. మనుషులు సౌందర్యాన్ని చూచి పొగుడుతున్నప్పుడు సాధారణంగా కన్యకలకు పెద్ద శోధన అది. ఆమె అందమును గురించి వర్ణిస్తున్నప్పుడు, పొగుడుతున్నప్పుడు ఒక సాఫ్ట్ కార్నర్ న్యాచురల్గా ఏర్పరచుకోవటం అవతల పట్ల ఒక కన్యక యొక్క బలహీనత అవుతుంది. అటువంటి స్థితే ఇక్కడ ఇశ్రాయేలు ఒక కన్యకగా అభివర్ణించబడి తెలియచేయబడింది. ఆమె తన సౌందర్యాన్ని ఆధారం చేసుకుంది. చూడండి, ఉదాహరణగా మనం చెప్పుకుంటే చాలామంది మహిళలు సినీ ఫీల్డ్కు వెళ్ళాలి, హీరోయిన్ అయిపోవాలి అని చుట్టుపక్కల వారు తన అందాన్ని గురించి పొగిడితే ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి మద్రాసు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ వారికి అర్థం కాదు వారు ఎంత మోసపోయారు. అక్కడ ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత పతనమైన జీవితాలు ఎన్నో. ఎందుకంటే వారు తమ సౌందర్యాన్ని ఆధారం చేసుకుని తమ ప్రయత్నం చేసిన వారు. అట్లానే ఇక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగము కూడా తమ యొక్క స్వనీతిని, తమ యొక్క భక్తిని ఆధారం చేసుకొని దానిని ప్రజల ఎదుట మరింత మెప్పు పొందటానికి ప్రజలకు ఇష్టమైన రీతిలో తమ భక్తిని ఏడవటం ప్రారంభించారు. ఒక విశ్వాసి విగ్రహానికి మొక్కవచ్చునా? ఒక విశ్వాసి విగ్రహము ఎదుట మొక్కు తీర్చుకొనవచ్చునా? ఒక విశ్వాసి అన్యదేవత ఆలయములో ఆరాధన చేయవచ్చునా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఒక విగ్రహానికి ఇస్తే అతడు విశ్వాసి ఎట్లవుతాడు? కనుక రెండు పడవల మీద కాలు వేసే విశ్వాసులు పతనమవుతారు. కాసేపు భక్తి, కాసేపు ప్రజలను సంతోషపెట్టే దొంగ వేషం. ఇది నాలో అనేక మంది ఇట్లాంటి వారు ఉన్నారు. అనేక మంది తమ జీవితాల్లో కొద్దిసేపు ఆదివారం వచ్చినప్పుడు ఒక రకముగా, మిగిలిన 6 దినాలు మరొక రకమైన బ్రతుకు. అది వాక్యానుకూలం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే వారిని పొగిడారో, ఏ అన్యజనులైతే పొగిడారో వారట పిలిచారట రమ్మని, వెంటనే వెళ్ళిపోయారట. పొగిడారు పొగిడారు పొగిడారు, మనసును దోచుకున్నారు. అందుకే వారు ప్రక్కదారి పట్టించగా వీరు వారి వెంటబడి వెళ్ళిపోయారు. అందుకే వేశ్యవైతివి, నిన్ను పిలిచిన వారితోనల్లా నీవు పోతివి అంటే యు హ్యావ్ యాక్సెప్టెడ్ ఎవ్రీ ఇన్విటేషన్ ఫ్రమ్ జెంటైల్స్. అన్యజనుల యొక్క ప్రతి విధమైనటువంటి విగ్రహారాధన సంబంధిత ఆహ్వానాలను నీవు అందుకొని వారి వెంట వెళ్ళిపోయావు. నాతో చేయబడిన నిబంధన నీవు మరిచిపోయావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని హృదయం గాయపడింది. దేవుని హృదయం వీరి ప్రవర్తనను బట్టి గాయపడింది. వీరు దేవుని యొక్క నిబంధనను స్వయంగా త్రుంచేస్తున్నారు. అందుకే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. 16వ వచనం, మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి విచిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరిచి వాటి మీద పండుకొని వ్యభిచారము చేసితివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి, అట్టివియు ఇక జరుగవు. నేను నీకిచ్చిన బంగారువియు వెండివియునైన ఆభరణములను తీసి నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి. చూడండి, కొన్ని వస్త్రాలను తీసింది. వస్త్రము మనం చూస్తున్నప్పుడు క్రియలను చూపిస్తోంది. క్రియ విశ్వాస సంబంధాన్ని సూచిస్తోంది. అంటే పాక్షికంగా విశ్వసిస్తున్నది అన్నట్టుగా నటన, పాక్షికంగా అవిశ్వాసపు నటన. కొన్ని క్రియలు చూస్తే, కొన్ని వస్త్రాలు చూస్తే, అంటే కొన్ని క్రియలు చూస్తే దేవుడిచ్చిన క్రియల్లా ఉన్నాయి. దానితో ఇజ్రాయేలు మోసం చేసుకుంది. అలాగే
కొన్ని క్రియలు చూస్తే తీసివేశారు, అన్యులను సంతోషపెట్టేవిగా ఉన్నాయి. ఇట్లాంటి దుస్థితిలో వీరు వారికి ఇష్టమైనటువంటి విగ్రహాలను వారు చేసుకున్నారు, పురుష విగ్రహాలను చేసుకున్నారు అని దేవుడు చెబుతున్నప్పుడు, తాను భర్తగా తనను వర్ణించుచున్నప్పుడు భర్త స్థానాన్ని వేరొకరికి ఇచ్చారని చెప్పటానికి పురుష విగ్రహాన్ని చేసుకుని ఆధ్యాత్మిక వ్యభిచారంగా విగ్రహారాధనను వర్ణించాడు. దేవుని పిల్లలతో ఇది దేవుని యొక్క నిబంధన. దేవుడు అన్యులందరితో ఈ నిబంధన చేయలేదు. అన్యులతో ఇట్టి నిబంధనలు లేవు. ఇశ్రాయేలీయులను ఒక పురుషుని నుండి, అబ్రహాము నుండి రప్పించి ఈ ప్రజలను తన ప్రజలుగా డిక్లేర్ చేసి, వీరికి నిబంధనను ఇచ్చి, వీరికి ధర్మశాస్త్రం ఇచ్చి, వీరికి ప్రవక్తలను ఇచ్చి, వీరికి న్యాయాధిపతులను ఇచ్చి, వీరికి రాజులను ఇచ్చి, దీర్ఘదర్శులను ఇచ్చి, తన వారిని ఈ లోకములో కొనసాగమని చెప్పగా, వారు తమకు అనుకూలమైనటువంటి అన్య ఆచారముల వైపు తిరిగిపోవుట దేవుడు హేయంగా ఎంచుతున్నాడు. కనాను ప్రవేశ ప్రారంభంలోనే యెహోషువకు ముందే దేవుడు చెప్పాడు, మీరు వెళుతున్న స్థలములో అన్యజనాంగం ఉన్నారు, వారిని మీరు తరిమి వెయ్యాలి. ఎందుకనగా వారి విగ్రహారాధన వీరికి రాకుండానట్లుగా. ఎందుకనగా ఈ ప్రజలు నిబంధనాజనులు. అవును, ఒక వైవాహిక సంబంధమైనటువంటి విధానం వర్ణించినప్పుడే ఆ సీరియస్నెస్ మనకు అర్థమవుతుంది. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఇట్లాంటి డిస్ప్యూట్ వచ్చింది అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. ఇద్దరు అవివాహితుల మధ్యన ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది, ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్తో వెళ్ళిపోయింది అని అంటే ఇట్లాంటి ప్రాబ్లం రాదు. కానీ భార్య భర్తను వదిలి వేరొక పురుషుని చేరింది అంటే దాని అధర్మం, అక్రమ జీవితం అని ప్రతి ఒక్కరు ప్రకటిస్తారు. అందుకే దేవుడు ఈ అద్భుతమైనటువంటి వివరాన్ని వైవాహిక సంబంధమైనటువంటి నిబంధనతో పోల్చి మాట్లాడుతూ వచ్చాడు. ఈ రాత్రికాలం నేను మనవి చేస్తున్నాను, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పరచుకున్న తరువాత నీ వ్యక్తిగత జీవితాన్ని భ్రష్టత్వానికి అప్పగిస్తున్నావా? లోక సంబంధమైనటువంటి పద్ధతులకు అప్పగిస్తున్నావా? లోకములో దేనినో దేవుని స్థానములోనికి ప్రేమించి ఇష్టపూర్వకంగా తెచ్చుకుంటున్నావా? అది కూడదు అని విశ్వాసులకు దేవుని వాక్యం హెచ్చరిక ఇస్తోంది. అలా కూడదు అని చెప్పినా కూడా తెచ్చుకునేటువంటి ఇశ్రాయేలు జనాంగం ఎటువంటి చరానుభవానికి వెళ్ళారో, ఎట్లాంటి మరణాన్ని, ఖడ్గాన్ని వారు చవిచూడాల్సి వచ్చిందో మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉంటుంది. దేవుడు తన బిడ్డలను కత్తి చేత సంహారానికి అప్పగించినప్పుడు ఆయన రోషం ఏంటో అర్థమవుతుంది. 18వ వచనం, మరియు నీ విచిత్ర వస్త్రములను తీసివేసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. దేవుడు తన కొరకు ఏదైతే పరిశుద్ధపరుచుకున్నాడో, ఏదైతే పరిశుద్ధ సంభారంగా సుగంధ ద్రవ్య ప్రత్యేకమైనటువంటి అగ్నిని ఏర్పాటు చేశాడో వాటన్నింటినీ కూడా ఎవరికి ఇచ్చారట? వీరు విగ్రహారాధనకు ఇచ్చివేశారు. వీరికి ఇవ్వబడినటువంటి వస్త్రాలు తీసి వాటికి తొడిగించారు. అంటే దేవుడు వీరికి ప్రేమకు సూచనగా తన కృపచేత ఇచ్చినటువంటి ఆభరణాలు, రక్షణానుభవ వస్త్రాలు, వారికి ఇవ్వబడినటువంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతలు అన్నింటినీ కూడా ప్రక్కకు తొలగించుకున్న వారిగా, అప్పగించుకున్న వారిగా కనిపిస్తున్నారు. భోజనముకై నేనిచ్చిన ఆహారమును, గోధుమ పిండిను, నూనెను, తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. ఇప్పటికైనా మీకు అర్థమైందా? ఇది విగ్రహారాధనను వర్ణిస్తున్నటువంటి చాప్టర్. ఆ బొమ్మలకు అప్పగించితివి, అలాగున జరిగిన కదా, ఇదే యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి
అప్పగించితివి. ఇశ్రాయేలీయులు తమకు కలిగినటువంటి సంతానాన్ని అన్యదేవతలకు నరబలి ఇవ్వటాన్ని దేవుడు ఖండించాడు. ఇక్కడ దేవునికి సమర్పించి దేవుని సేవకులుగా దేవుని యొక్క జ్యేష్ఠత్వపు యొక్క హక్కును బట్టి వారు సేవకులుగా రావాల్సి ఉన్నటువంటి వారిని విగ్రహాలకు బలిచ్చావు, అందుకే వారు నా పిల్లలు అన్నాడు. జ్యేష్ఠులు ఆయన సంతానం కనుక విడిపించబడవలసినటువంటి జ్యేష్ఠులను విడిపించకుండా విగ్రహాలకు బలి ఇవ్వటం దేవుడు సహించలేకపోయినట్లుగా వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తున్నా. సోదరుడా సోదరి, ఆనాటి ఇశ్రాయేలు వలె నీవు కఠినంగా ఉన్నావా? నీ జీవితం ఎట్లా ఉంది పరిశీలించుకొని మనం మనవి చేస్తూ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రండి. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములుగా ఎహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ 50 రూపాయలు కానీ 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. విశ్వాసులు దేవుని స్థానమును మరొకరికి ఇవ్వకుండానట్లుగా తమ జీవితములను జాగ్రత్త పరుచుకున్నట్టుకు సహాయం చేయండి. ఎట్లనగా వారి హృదయములలో నుండి జీవధారలు బయలుదేరును గనుక హృదయమును జాగ్రత్తగా కాచుకొనమని చెప్పిన ప్రసంగి యొక్క మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నా. మా అంతరంగాల్లో నీకు తప్ప వేరొకరికి స్థానము లేకుండా కృపా సహాయము దయచేయండి. మిమ్మలను చేర్చుకొని ప్రజలు మిమ్మల్ని చేర్చుకొని మీతో నిబంధన క్రిందకు రావటానికి సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.